ఎన్నికలకు కేడర్ను సమాయత్తపరిచే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రా కదలిరా సభను ఇవాళ గంగాధర నెల్లూరు నియోజకవర్గం రామానాయుడుపల్లి వద్ద నిర్వహిస్తున్నారు. ఈ సభకు మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభకు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ జనసేన శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నారు. అందుకోసం 20 ఎకరాలతో సభాస్థలి నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు కేడర్ను సమాయత్తపరిచే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రా కదలిరా సభను ఇవాళ గంగాధర నెల్లూరు నియోజకవర్గం రామానాయుడుపల్లి వద్ద నిర్వహిస్తున్నారు. ఈ సభకు మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ సభకు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ జనసేన శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. ఇందుకోసం 20 ఎకరాలతో సభాస్థలి, 30 ఎకరాలతో పార్కింగ్ ప్లేస్ను ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిరెడ్డికి తెలుసుకుందాం. గోపి, నెల్లూరు జిల్లాలో టీడీపీ రా కదలిరా సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎంతమంది వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది? నందు, మొత్తం మీద మరి కాసేపట్లో నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి చిత్తూరు జిల్లాకు రాబోతున్నారు. అయితే చిత్తూరు జిల్లాలో జీడి నెల్లూరులో ఇవాళ రా కదలిరా బహిరంగ సభ జరగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా పార్టీ కేడర్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా 2 లక్షల మంది వరకు కూడా అంటే టీడీపీ కేడర్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ వచ్చే రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి మనం చూసాం. ఇప్పటి వరకు కూడా అంగళ్ళకు సంబంధించి కావచ్చు, పీలేరు వద్ద కావచ్చు, లేదంటే చిత్తూరు జిల్లాలో ఎక్కడికి వచ్చినా కూడా ఆయన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని ఉండి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా ఆయన స్పీచ్ రావడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూసాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఆయన పీలేరులో కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకుంటూ కూడా ఆయన స్పీచ్ కూడా కొనసాగింది. అయితే ఇక్కడ నెల్లూరులో ఇవాళ మరి కాసేపులో జరిగేటటువంటి కార్యక్రమానికి ఇప్పటికే క్యాడర్ కావచ్చు, నాయకులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదా అవినీతి అక్రమాలు, లేదంటే రకరకాల అంశాల మీద కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉంది. అయితే ఒక రకంగా మనం చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఒక ఎత్తు, ఇప్పుడు ఇవాళ జరిగేటటువంటి చిత్తూరు జిల్లాలో జరిగేటువంటి జీడి నెల్లూరులో జరిగేటువంటి భారీ బహిరంగ సభకి ఒక ఎత్తుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా ఈ భారీ బహిరంగ సభకి హాజరవుతున్నారు. మొత్తం మీద మరి కాసేపట్లో చంద్రబాబు చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత అంటే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కావచ్చు, లేదంటే చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని, ఇట్లా ముఖ్యమైన క్యాడర్ అంతా కూడా నాయకులందరూ కూడా చేరుకుని సభకు సంబంధించినటువంటి అంటే ఇప్పటికే భారీగా జనాలు చేరుకుంటున్న ఎక్కడా కూడా ఇటు లేకుండా మాత్రం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.